ఇవేంటో చూసారా? పనసపిక్కలండి. నేను చెప్పాను కదా షార్ట్స్లో ఫుల్ వీడియో ఇస్తానండి. అదే అండి ఇది. పనసపిక్కల్ని కొంచెం వేపుకోవాలండి. కొంచెం వేపుకుంటే పొరలు చిన్న చిన్నగా వచ్చేస్తాయి. చూసారా? మొత్తం తీసేసాను నేను. ఇలా తీసేస్తే ఇలా ఉంటాయి. ఇవి వేపుకొని కూడా తింటారు, ఉడకపెట్టుకొని తింటారు, చిన్న చిన్న స్నాక్స్లా వేసుకొని తింటారు, కర్రీ కూడా చేసుకుంటారు. ఆషాఢం వచ్చింది కదా, నేను గోరింటాకు పెట్టుకున్నానండి. చూసారా ఎంత బాగా పండిందో నా గోరింటాకు? చాలా బాగా పండిందండి. ఈ పిక్కల్ని ఉడకపెట్టుకుంటున్నాను నేను ఇప్పుడు. కుక్కర్లో వేసి వాటర్ వేసి పిక్కలు వేసి ఒక 5-6 విజిల్లు వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలి. ఉడకపెట్టుకుంటే చాలా స్మూత్గా ఉంటాయి, చాలా బాగుంటాయండి. చూడండి ఎంత స్మూత్గా ఉడికాయో. చెప్పాను కదా మసాలా ఎలా తయారు చేసుకోవాలని. పల్లీలు, ధనియాలు, మసాలా సామాన్లు, జీలకర్ర, జీడిపప్పు, నువ్వులు ద్వారగా వేపుకోవాలి. అవి బాగా వేగాక మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీలో కారం, పసుపు, సాల్టు, తొక్క తీసిన వెల్లుల్లి, అల్లం ముక్కలు మిక్సీ పట్టాక ఆనియన్స్ కూడా మిక్సీ పడితే పచ్చి మసాలా రెడీ అయిపోద్దండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, మనం మిక్సీ పట్టి ఉంచుకున్న మసాలా, పసుపు, ధనియాల పొడి, కారం, సాల్టు వేసి బాగా వేయించుకోవాలి. మసాలా బాగా వేగితే మంచి టేస్ట్ వస్తుందండి. అందులో ఉడకపెట్టుకున్న పచ్చి పిక్కలు ఉంటాయి కదా, పనస పిక్కలు, అవి కూడా వేసి బాగా వేపుకోవాలి. అందులో కొంచెం వాటర్ వేసుకొని దగ్గరగా చేసుకుంటే పనస పిక్కల మసాలా కర్రీ రెడీ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.